Authentic Media, where truth meets power. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో 2029లో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని పెద్ద ఎత్తున ఇక్కడికి మహిళలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళా ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, అదేవిధంగా మహిళా సంఘాల్లో వివిధ సంఘాల నాయకురాళ్ళు, సీనియర్ నాయకురాళ్ళు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ బిల్లుకు పార్లమెంట్లో రేపు జరగబోయేటటువంటి 16, 17, 18 తేదీల్లో డీలిమిటేషన్తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లో అమలు చేయాలని పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఇక్కడ విచ్చేసి వాళ్ళ మద్దతు పలుకుతున్నారు. 16, 17, 18 3 ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు 3 రోజులు జరగబోతున్నాయి. మరి సమావేశాల్లో సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, దాదాపు 40 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని ఎదురు చూస్తున్నటువంటి మహిళలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మహిళలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించి మరి ఇప్పుడు రాబోయేటటువంటి 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఈ బిల్లును ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరగబోయేటటువంటి డీలిమిటేషన్లో భాగంగా ఆ డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమలు చేసేటటువంటి విధంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ యొక్క బిల్లును అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నటువంటి మహిళలు, అనేక మంది భారత పౌరులు, యువకులు, యువతులు ప్రతి ఒక్కరు కూడా మహిళలకు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ రేపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా ఉదాహరణకు మన మహబూబ్నగర్ తెలంగాణ రాష్ట్రమే కనుక చూసుకుంటే 119 స్థానాలు ఉన్నటువంటి మన అసెంబ్లీలో దాదాపు 60 స్థానాలు పెరగబోతున్నాయి. దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయినా ఈ రిజర్వేషన్ వల్ల ఆ స్థానంలో కేవలం మహిళనే పోటీ చేయగలుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మహిళలకు తెలియజేస్తా ఉన్నాను. మహిళలు పెద్ద ఎత్తున తమ సామర్థ్యాన్ని అనేక రంగాల్లో నిరూపించుకుంటున్నారు. పోరాటాల్లో కానీ, యుద్ధాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ఈరోజు ఐటీ సెక్టర్లో కానీ, దివి నుంచి భూమి దాకా ఈరోజు నారీమణులు, నారీ శక్తి ఎంత గొప్పదో మహిళలు నిరూపించుకున్నారు. రేపు రాజకీయాల్లో కూడా తమ సమర్థతను నిరూపించుకునే శక్తి మహిళలకు ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. దానికి ఎంతోమంది స్ఫూర్తిదాతలు ఉన్నారు మహిళలు. మరి మహిళలకు పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఒంటింటికే పరిమితమైనటువంటి అనేక మంది మహిళలు ఈరోజు రాజకీయాల్లో ముందుకు వస్తున్నారు. అవకాశాలు అక్కడ ఇక్కడ ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే మహిళలకు అవకాశం దొరుకుతూ ఉంది. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ. ఈ రిజర్వేషన్ వల్ల ఉదాహరణకు మన మహబూబ్నగర్ జిల్లానే చూసుకుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉంటే 50% పైగా పెరుగుతాయంటే దాదాపు 7 స్థానాలు, ఖచ్చితంగా 7 స్థానాలు మన జిల్లాలో కూడా అసెంబ్లీ స్థానాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 7 మహిళలకు రిజర్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి మహిళలకు గొప్ప అవకాశాన్ని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారిలో ఉన్నటువంటి టాలెంట్ని సామర్థ్యాన్ని బయటికి తేవడానికి భారతదేశ నిర్మాణంలో మహిళల పాత్రను ఈరోజు మన దేశ ప్రప్రథమ మహిళ ద్రౌపది ముర్ము గారు ఒక గిరిజన మహిళ వారికి అవకాశం ఇచ్చి మహిళల యొక్క గౌరవాన్ని పెంచింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా గతంలో డిఫెన్స్ మినిస్టర్గా యూనియన్ డిఫెన్స్ మినిస్టర్గా ఈరోజు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు కుటుంబంలో మహిళ తన ఏ విధంగా తనకు వచ్చేటటువంటి ఆదాయంతో ఏ విధంగా కుటుంబాన్ని సంసారాన్ని నడుపుతుందో సమర్థవంతంగా నిర్వహించుకుంటుందో ఈరోజు చెప్పకనే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి ఆర్థిక శాఖ మంత్రిగా వారు నిరూపించుకున్నారు. సో మహిళల లోపల శక్తి ఉందని వారు కూడా నిరూపించారు. కాబట్టి ఈ బిల్లుకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు 2029లో ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని పార్లమెంట్లో ఈ చట్టం చేయబోతున్న నేపథ్యంలో ఈ యొక్క చట్టానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని ఈ సందర్భంగా కోరుతూ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన మహిళల్లో కలిగే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.